సార్ సింహరాశి సినిమా, ఆ సింహ రాశి అంటేనే ఒక వైబ్రేషన్ ఉంటుంది. ఆ సినిమాలో కూడా చాలా మంచి అంటే నీతి ఉంటుంది, అలాగే యాక్షన్ ఉంటుంది, లవ్ ఉంటుంది, ప్రతిదీ అన్ని మిక్స్ చేసి తీశారు ఆ సినిమాను. మదర్ సెంటిమెంట్, వాట్ నాట్ ఎవ్రీథింగ్ అన్ని ఉన్నాయి. 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఆ సినిమా. ఎలా అనిపిస్తుంది సార్? చాలా హ్యాపీ అండి. బట్ ఆ సినిమా ఈ రోజు కూడా రీసెంట్ గా రిలీజ్ అయినట్టు ఉంటుంది ఆ సినిమా ఫీలింగ్. ఎందుకంటే 25 సంవత్సరాలు అయినా కూడా ఎవ్రీ మంత్ టెలికాస్ట్ అవుతుంది. చూసిన వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు, సింహరాశి వస్తుందని చెప్పేసి. ఒక్కొక్కళ్ళు ఏంటంటే అబ్బా అమ్మ గురించి ఏం చెప్పారని అంటారు. ఇంకొకళ్ళు వచ్చేసరికి హీరో క్యారెక్టరైజేషన్, ఏమి క్యారెక్టరైజేషన్ అండి, ఒక దైవం కనపడుతున్నట్టు ఉంటుంది ఆ క్యారెక్టరైజేషన్లో. గొప్ప ఫిలాసఫికల్ క్యారెక్టర్ అని చెప్పి ఇట్లాగా రకరకాలుగా ఒక మనిషి బతికితే ఇట్లా సింపుల్సిటీగా బతకాలని ఇంకొకళ్ళు అంటుంటారు. సో ఈ విధంగా అప్రిషియేట్ చేసేవాళ్ళు ఆ సినిమాని. బట్ ఏంటంటే చాలా చాలా నా లైఫ్ టైం వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ సింహరాశి. అది కూడా మీ ఫస్ట్ మూవీ? నా ఫస్ట్ మూవీ. ఇప్పటికి 25 సంవత్సరాలు అయిపోయింది అనేది అసలు నాకు 25 సంవత్సరాలు గడిచినట్టు లేదు నేను డైరెక్టర్ అయ్యి. అంత అలా ఉంది హ్యాపీనెస్. స్టోరీ లైన్ ఏంటంటే సార్ సింహరాశిది మీకు తెలిసిందే అంటే ఒకసారి నెంబర్ వేసుకుందాం. ఒక తల్లి ఒక బిడ్డకు జన్మనిచ్చాక తనకు ఒక రోగం ఉందని తన బిడ్డను ముట్టుకోదు. నా తల్లే ముట్టుకొని ఈ శరీరం నాకు అంటే వేరే మహిళ ఎందుకు ముట్టుకోవాలి, ఎందుకు తాకాలి ఈ శరీరాన్ని, ఏ మహిళని ఇష్టపడరు, ఎవరి దగ్గరికి వెళ్ళడు హీరో. అసలు అలాంటి ఒక లైన్ మీద సినిమా తీస్తున్నప్పుడు అంటే మీకు ఏమనిపించింది సార్ అది విన్నప్పుడు ఆ లైన్? అలా అదేంటంటే వాస్తవంగా ఇది తమిళ్ ఫిల్మ్ అండి, అక్కడ జస్ట్ యావరేజ్ ఫిల్మ్, సేమ్ సూపర్ గుడ్ బ్యానర్ అది. బట్ ఏంటంటే చౌదరి గారు తమిళే పెద్దగా ఆడలేదుగా సముద్ర ఎందుకు అనేవాళ్ళు ఆయన. ఛాలెంజింగ్ సార్ అక్కడ సినిమాని ఇక్కడ మీరు అనేవాళ్ళు. బట్ ఏంటంటే ఆడియన్ పల్స్ తెలుసుకోవటం డైరెక్టర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అవును సార్. సో నాకేంటంటే ఈ సినిమా ఒక డిఫరెంట్గా ఉంది, ఇది డెఫినెట్గా ఎక్కిద్ది, బెటర్మెంట్ మనం చేయొచ్చు అన్న ఉద్దేశంతో నేను ఈ సినిమా చేద్దామంటే దగ్గర 100 మందిలో 95 మంది ఇది ఆడదు, అసలు ఈ సినిమా అంతా ఆర్టిఫిషియల్గా ఉంటుంది అని చెప్పి మాట్లాడేవాళ్ళు. బట్ నేను ఒక్కడే నమ్మా సినిమా చెయ్యాలి అనేది. అప్పుడు నన్ను సాంగ్స్ రాసేటప్పుడు సీతారామ శాస్త్రి గారు, అబ్బా ఏం సినిమా తీసుకొచ్చావయ్యా, ఎటువంటి సిచ్యువేషన్ తెచ్చావయ్యా నేను రాయటానికి అని ఆయన అప్రిషియేట్ చేశాడు. గొప్ప సినిమా ఇది సముద్ర ఇది అని ఫస్ట్ సీతారామ శాస్త్రి గారు చెప్పారు. చెప్పాక ఇక అప్పుడు నేను అన్ని యాంగిల్స్ ఆలోచించానండి. అది అమ్మ సెంటిమెంట్ అద్భుతంగా ఉంది, హీరో క్యారెక్టరేషన్ ఎక్స్ట్రాడినరీగా ఉంది, తరువాత ఇంటర్నల్గా ఒక గొప్ప లవ్ స్టోరీ ఉంది అందులో. మీరు అన్నారు ఇందాక కథ, నా తల్లి తాకని ఈ శరీరాన్ని ఇంకే స్త్రీ తాకూడదని ఒక భీష్ముడిలా బతుకుతున్న హీరోని ఒక హీరోయిన్ వచ్చి ఎలా మార్చి తను పెళ్లి చేసుకుంది అన్నది క్లైమాక్స్. చూడండి ఇంటర్నల్ కనెక్షన్ సబ్జెక్ట్ అది. సో అలాగా భీష్ముడిలా బతికేవాడిని ఒక స్త్రీ, అసలు బ్యూటిఫుల్ డైలాగ్స్ ఆ సినిమా. అమ్మ అంటే చాలామంది ఏంటంటే అబ్బా అమ్మని ఇంతగా ప్రేమించాలనేది ఈ సినిమా చూశాక మాకు అర్థమైందండి అనేవాళ్ళు. కొంతమంది ఏంటంటే లైఫ్లో ఎంత ఉన్నా కానీ ఫైనల్ అల్టిమేట్ ఇదే కదా, ఇదే సింపుల్సిటీ కదా కావాలి, ఇదే హెల్పింగ్ నేచర్ కదా కావాలి అని చెప్పేవాళ్ళు. సో అట్లాగా ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే నాకు ఒక్కొక్క సినిమా చేస్తే అండి లైఫ్ టైం గుర్తుండాలి. ఇది ఒక రోజుతో మనం పోయిన తర్వాత కూడా సినిమా ఉంటాయి కొన్ని సంవత్సరాలు. సో అటువంటిప్పుడు సినిమా మళ్ళీ రివైండ్ చేసుకొని చూసుకున్నా కూడా అబ్బా నేను ఒక మంచి సినిమా చేశానని మన ఆత్మతృప్తి ఉండాలి. సో అట్లాగా ఇష్టపడి కొన్ని సీన్స్ కానీ ఆ సబ్జెక్ట్ని అలా తీయటం జరిగింది సింహరాశి. అదే తృప్తి నాకు మిగిల్చింది. ఎన్నో గొప్ప సీన్స్ ఉన్నాయి సార్ సింహరాశిలో. మీ మనసుకు నచ్చిన ఒక సీన్, బాగా ఆ సీన్ హా అనిపించింది మీకు ఏ సీన్ సార్? అంటే దాంట్లో హార్ట్ని టచ్ చేసే షార్ట్స్ ఉన్నాయండి. పిల్లాడు అన్న బంతిలో కూర్చున్నప్పుడు లేపి తీసుకెళ్ళి అంటరాని వాడు కొన్ని దూరంగా తీసుకెళ్ళిపోయి ఆ కుర్రాడి చేతిలో రాగి ముద్ద పెడతారు. అది ఒక బెస్ట్ ఫీల్ అండి. తర్వాత తల్లి చనిపోయినప్పుడు ఆడు అమ్మ ముఖమే చూడడు,
తల్లి చూపిదు ముఖం ఆ పిల్లాడికి. అమ్మ చనిపోయేటప్పుడు చివరిసారిగా అమ్మ ముఖం ఒక్కసారన్నా చూపిండి నాన్న అని చెప్పి ఏడుస్తాడు. అప్పుడు అలా మూసిన తర్వాత మళ్ళీ తీయకూడదు నాన్న అరిష్టం అంటే తల్లి ముఖాన్ని అప్పుడు కూడా చూడలేకపోతాడు. ఇవన్నీ టచ్ చేసే సీన్స్ అనమాట సినిమాలో. అట్లాగా చాలా ఉన్నాయి చెప్తే, బట్ ఇవి టచ్ సినిమాకి హైలైట్ సీన్స్. వీటితో పాటు బ్రహ్మానందం కామెడీ అండి, మెరుగుతేగా అది ఒకటి. రిపీట్ ఆడియన్స్ ఇప్పుడు కూడా అంటారు మెరుగుతేగరా అంటారు. అంత గొప్పగా హెల్ప్ అయింది, ఒక్కొక్క సీను అంత బాగా హెల్ప్ అయింది ఆ సినిమాకి. సింహరాశి అని పేరు వినంగానే చాలా మంది సింహరాశి వాళ్ళు ఉంటారు కదా సార్. అవును, సింహరాశిలో పుట్టిన వాళ్ళు. అవునండి, నా పేరు మీద ఒక సీన్ ఉంది, సింహరాశిలో పుట్టినవయ్యా జన్మభూమికే వన్నీ తెచ్చినవయ్యా. ఇది చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతారు. అవును సార్, అంటే అమ్మయ్య నా రాశిలో ఒక సీన్ ఉంది, అంత అద్భుతమైన సీన్ ఉంది అని ఆ ఫీల్ కూడా చాలా మంది ఆడియన్స్ కి కలిగింది, బాగా కనెక్ట్ అవుతుంది. మీరు చాలా క్యారెక్టర్ సార్, అంటే తమిళ్ కి తెలుగుకి అంటే వేరియేషన్ ఏమైనా చూపించారా క్యారెక్టర్స్ లో, లేకపోతే వాళ్ళనే తీసుకొచ్చి పెట్టారా? లేదు, వేరియేషన్ అంతా ఇక్కడ ఆర్టిస్టులు అండి. ఒకే ఒక క్యారెక్టర్ ని ఆయన్నే చేశాను, విజయ్ కుమార్ గారు. ఆయన ఒక్కడిని పెట్టాను తప్ప మిగతా మదర్ గా చేసిన ఆవిడనే తీసుకొచ్చాను. బట్ హీరోయిన్ మాత్రం సూపర్ గా సెలెక్ట్ చేసుకున్నాను, బ్రహ్మాండం. అంతవరకు హీరోయిన్ సాక్షి అంతే చక్కగా ఎక్స్పోజ్ చేసేది. అవును, అసలు ఆ మూవీలో చాలా చేసేది. బట్ నువ్వే ఎక్స్పోజ్ చేయదు ఈ సినిమాలో, అసలు అంత చక్కగా చీర కప్పుకొని ఉండని చెప్పి అంత ఇదిగా అమ్మాయిని హోమ్లీగా చూపించాను. ఎక్కడ చూసారు సార్ సింహరాశి రిలీజ్ అయినప్పుడు? ఫస్ట్ డే మార్నింగ్ షో ఎక్కడ చూసారు మీరు? దేవి థియేటర్ అండి, ఆర్టీసీ క్రాస్ రోడ్ దేవి థియేటర్. ఎలా అనిపించింది సార్ మార్నింగ్ షో అయిపోయాక అప్పుడు మీకు? అంటే చాలా హ్యాపీ అండి, అసలు మామూలు కాదు. అది ఒక ఆ ఫస్ట్ దేవి థియేటర్ లోనే నా సినిమా రిలీజ్ అవ్వాలనుకున్నా, అలాగే సింహరాశి రిలీజ్ అయింది. ఆ సింహరాశి ఆ దేవి థియేటర్ కూడా పెద్దగా బ్రహ్మాండమైన హిట్ వచ్చింది. హిట్ రాగానే మీ మనసుకి ఏమనిపించి? ఎంతో మంది జనాలు ఉంటారు చుట్టూ, చాలా హ్యాపీ సార్ అసలు అది. అయ్యో చాలా హ్యాపీ. ఒక డైరెక్టర్ కి ఇన్ని సంవత్సరాల కష్టం, ఆ హ్యాపీనెస్ వేరు, అది చెప్పడానికి ఊహకు అందదనమాట, అంత హ్యాపీనెస్ ఉంటుంది. ఆర్బి చౌదరి గారు మిగతా వాళ్ళందరూ కూడా ఈ సినిమా ఎందుకు అని అన్నారు కదా, హిట్ రాగానే ఏమన్నారు ఆ రోజు? లేదు, స్టార్టింగ్ లో అన్నారు, బట్ నేను తీసింది చూశాక మాత్రం ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాడు. ఫస్ట్ కాపీ అస్సలు బ్రహ్మాండంగా ఉంది అని ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. భలే తీసావు సముద్ర సినిమా అని చెప్పేసి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.